వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కులగణన సర్వే నివేదిక విడుదల చేసిన సీఎం. రాష్ట్రంలో 1.12 కోట్ల కుటుంబాలపై కులగణన సర్వే పూర్తి. ఇది సంక్షేమ విధానాల రూపకల్పనకు ఉపయోగపడుతుందన్న రేవంత్ రెడ్డి. సభ వాయిదా వేయడంపై హరీష్ రావు ఆగ్రహం. 2 నిమిషాలకే వాయిదా వేయడమేంటని నిలదీత. మొన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజు పాలకపక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదని విమర్శ. సభను వాయిదా వేసి నిబంధనలు తుంగలో తొక్కారన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. వైసీపీ కీలక నేతలతో తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయిన జగన్. విజయసాయి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం. నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్. తీన్మార్ మల్లన్న ఆర్ కృష్ణయ్యపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. బీసీలను మోసం చేస్తున్న తీన్మార్ మల్లన్న అన్న కేఏ పాల్. కృష్ణయ్యతో 80 కోట్లు ఖర్చు మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని వెల్లడి. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం. డిప్యూటీ స్పీకర్ గా మునికృష్ణ 26 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ అందుకున్న మునికృష్ణ. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 ఓట్లు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన ఈ సర్వేలో మొత్తం 1.12 కోట్ల కుటుంబాల డేటాను సేకరించారు. రాష్ట్రంలో ఎస్సీలు 17.43%, బీసీలు 46.25%, ఎస్టీలు 10.45%, ముస్లిం మైనార్టీలు 12.55% ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. సర్వే నిర్వహణకు 125 కోట్లు ఖర్చు కాగా ఇది సంక్షేమ విధానాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. 3,68,76,544 అని అంతేనా పాలశంకర్ గారు? మీరు చెప్పింది ఇదేనా? అది ఏ పేజీలు ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది. కానీ అట్లనే కొంచెం అట్లా లోపడికో మిత్రమా, ఒక శాంటిటీ మళ్ళీ అడుగుతా. అదే దాంట్లో కొంచెం ముందుకెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది. సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒక్కసారి అది 33 పేజ్ నెంబర్ 33. తీసినావా? పేజ్ నెంబర్ 33 ఒక్కసారి చదువు మిత్రమా. ఓసీలు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు? పర్సెంటేజ్ ఓసీ అని 21%. మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష. ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి 33వ పేజీలో మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే, కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తా అది వింటే ఏమవుతుంది అధ్యక్ష? 33వ పేజీలో క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క 1,85,61,856. ఇది దీని ప్రకారం 51% బీసీలు అధ్యక్ష. దీని ప్రకారం ఓసీలు 78,12,858 అంటే 21% ఓసీలు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు 63,60,158 అధ్యక్ష, 18%. ఎస్టీలు 36,02,888 10% అధ్యక్ష. నేనిప్పుడు మిత్రుడు బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష. నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ ఓసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించింది అధ్యక్ష? 21% చూపించింది అధ్యక్ష. కానీ అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది
వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్ధంగా లేదని ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఇంకా సిద్ధం కాలేకపోతోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. మంత్రి మండలి సమావేశం కొనసాగుతుండటంతో సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు సభాపతిని కోరారు. మినిట్స్ తయారీకి సమయం పడుతుందని ఆయన తెలిపారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభను వాయిదా వేయడంపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడమేంటని, కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోందని, సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల ఖన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు చోట్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న తీరును వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలతో జగనన్న కార్యక్రమంపై కూడా చర్చించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటీవలే జగన్ లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు. సాయంత్రం బెంగళూరు నుంచి ఏపీకి వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం తన సోదరి చీటి సక్కరమ్మ ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. కొంపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన సోదరి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కూడా కార్యక్రమానికి హాజరై సకలమ్మకు నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన విజయవంతంగా పూర్తవడంతో బీఆర్ఎస్ పార్టీ అసహనం వ్యక్తం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ను శాస్త్రీయబద్ధంగా చేయలేని ప్రస్తుత ప్రభుత్వం కులగణను సమర్థవంతంగా నిర్వహించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏదైతే కులగణన చేపట్టిందో అది భారతదేశానికే రోల్ మోడల్గా ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 రోజులలో సుమారు 110 మంది అధికారులతోటి ఇలా కులగణన చేపట్టి విజయవంతం చేసుకొని దాని మీద కూడా ప్రతిపక్షాలు, విపక్షాలందరూ కూడా ఈ బీసీ కులగణన మీద చర్చించాలని చెప్పి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈరోజు చర్చల్లో పాల్గొనమంటే చర్చల్లో పాల్గొనలే దమ్ము ధైర్యం లేక ఏదో కుంటి సాగుతోటి అసెంబ్లీ వాయిదా వేసిరని చెప్పి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి హరీష్ రావు గారు, ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి బీసీ నాయకుడిగా చెప్పే గంగ్ల కమలాకర్ మీడియా ముందు నువ్వు బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. గతంలో మీరు సమగ్ర కుల సర్వే చేసి ఎక్కడ ఫామ్ హౌస్లో దాపెట్టిరు తప్ప మీరు అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ చేయలేదు. ఇవాళ మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు 2018 ఎలక్షన్లలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల మేనిఫెస్టోలో తప్పకుండా భారతదేశంలో కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇవాళ కేంద్రంలో అధికారం ఉంటే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది. ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 50 రోజుల్లో కులగణన పూర్తి చేసుకొని ఇవాళ సుమారు 56% బీసీలు ఉన్నారు. ఇవాళ ఈ కులగణన చేయడం వల్ల బీసీలకు పెద్దపీట వేసినట్టుగా ఇవాళ బీసీలకు మేమెంతో మాకంత వాటా దక్కే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ముఖం చాటేసి కులగణన చేయలేని దమ్ము ధైర్యం లేక మీరున్నటువంటి 10 ఏళ్లలో ఇవాళ బీసీ కులాల కాదు ఎస్టీ ఎస్సీ వర్గాల కులాలకు కూడా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మీరు అనగదొక్కితే ఇవాళ మా ప్రభుత్వం వచ్చి కులగణన చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ సన్నాయి నొక్కులు నక్కుతున్నారు.
తిరుపతి నిన్న రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనిపించడం లేదని, ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఫోన్లో కూడా ఆయన అందుబాటులో లేరని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని, తనను కిడ్నాప్ చేశారంటూ వదంతులను సృష్టించవద్దని కోరారు. కొంచెం అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు. స్టార్ పవన్ కళ్యాణ్ షర్మిల లాగా కొత్తగా తీర్మార్ మల్లన్న అని చిన్నోడు వచ్చాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను బీసీని అనే ఆర్కెస్ట్రాతో మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నాడు. బీసీలను నేను ఉన్నాను. నేను చిరంజీవిలాగా కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ లాగా బీజేపీకి అమ్ముడుపోనని కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్యాకేజీ స్టార్ల మాదిరిగా చిన్నోడు తీర్మార్ మల్లన్న బీసీ నేత ఆర్ కృష్ణయ్యతో 80 కోట్లు ఖర్చు చేసి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్ కృష్ణయ్య మేం బిచ్చగాళ్ళమా అని అడిగాడు. చంద్రబాబుతో బిచ్చం అడిగే జగన్తో బిచ్చం అడిగాడు. కేసీఆర్ ని బిచ్చం అడిగాడు. ఇప్పుడు బీజేపీని బిచ్చం అడిగి బీసీని తాకట్టు పెట్టాడు. ఆర్ కృష్ణయ్య శిష్యుడే తీర్మార్ మల్లన్న అని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. మనకి తెలిసిందే. మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి 500 కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లు అయిన శర్మిల, పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అప్పుడు కొత్తోడు వచ్చాడు. ఆ పేరు తీర్మార్ మల్లన్న. వాడి మీద అనేక రౌడీస్ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్ కృష్ణయ్యతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణయ్య అంటే మేము మిచ్చగలవా అన్నాడు. చంద్రబాబుతో బిచ్చం అడిగాడు, కేసీఆర్ని బిచ్చం అడిగాడు, వైసీపీని బిచ్చం అడిగాడు, ఇప్పుడు బీజేపీని బిచ్చం అడిగి బీసీని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలాగా మనం అమ్ముడుపోవాలా? 60% ఉన్నోళ్ళవి నేను ఉన్నాను కదా. ఎవ్వరికీ అమ్ముడుపోని చిరంజీవి లాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు. పాపం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడు లీక్ చేసి పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి అక్కడ తెలంగాణలో ఏకనాథ్ సింధేలా కాంగ్రెస్ 4 ముక్కలు చేసేసారు. రేవంత్ రెడ్డి ముక్క, జగ్గారెడ్డి ముక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముక్క, బట్టి విక్రమార్క ముక్క. ఈ 4 15 ఎమ్మెల్యేలు ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీ. పరిగి నియోజకవర్గంలోని శివారెడ్డిపల్లిలో 1000 కోట్ల రుణమాఫీ అయిందని, బీఆర్ఎస్ హయాంలో ఈ గ్రామంలో ఎంత రుణమాఫీ అయిందో చర్చకు సిద్ధమా అని కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం శివారెడ్డిపల్లిలో 1,66,00,000 రుణమాఫీ చేసిందని, బీఆర్ఎస్ చేసిన
చారాన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు. వికారాబాద్ లో ఒక్క రైతుకైనా రుణమాఫీ చేశారా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ పేరుతో పరిగి వచ్చిన కేటీఆర్ రేవంత్ రెడ్డిని లాటరీ సీఎం అని కామెంట్స్ చేయడం సరికాదన్నారు. పార్టీ మొత్తం కూడా అంబేద్కర్ గారి ఎప్పుడు కూడా మేము వారి యొక్క కృషికి వారికి రాజ్యాంగం రాసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. మరి నువ్వు ఈరోజు ఆ పేరు చెప్పుకొని ఈరోజు మోసం చేసే విధంగా నువ్వు ప్రకటనలు చేస్తున్నావు. ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే నువ్వు కొన్ని ఊర్లలోనే అయ్యింది రుణమాఫీ అంతనే కాలేదన్నావు. మా యొక్క ప్రణాళికనే అది. మేమేం చేసినామంటే మేము ఫస్ట్ వరకు మేము ఎక్స్టెన్షన్ చేసినాం డేట్. ఎందుకు ఎక్స్టెన్షన్ చేసినామంటే చాలా మటుకు మాకు విజ్ఞాపన పత్రాలు వచ్చినాయి. ఎవరైతే గ్రామ సభలు కూడా మొదటి గ్రామ సభలో దరఖాస్తు చేసుకోలేదో రెండో గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోమన్నాం. ఆ రెండో గ్రామ సభలు లేకుంటే ఎండిఓ కార్యాలయాల్లో పెట్టుకోవడానికి 1వ తారీఖు వరకు, ఈరోజు 3వ తారీఖు 1వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినాం. మరి అలాంటి సందర్భంలో మేము 26 జనవరికి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని చెప్పి గతంలోనే ప్రకటన ఇచ్చినాం. మరి ఏ విధంగా చేయాలని ఆలోచనతో ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పల్లెలను సెలెక్ట్ చేసి కేవలం 1000 జనాభా 1500 జనాభా ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసి అక్కడ అన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టినాం. ఉదాహరణకు నా శివారెడ్డిపల్లి గ్రామానికి ఎంతమంది అయితే రుణాలు తీసుకున్నారో, ఎంతమంది అప్లికేషన్లు బ్యాంకులలో పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసేసినాం. 1 కాదు 2 కాదు. మా యొక్క శివారెడ్డిపల్లి గ్రామానికి దగ్గర మేము చేసినటువంటి రుణమాఫీ 1,66,00,000 రూపాయలు చేసినాం. చిన్న గ్రామం మాది, 1200 ఓట్లు ఉంటాయి. 1,66,00,000. ఇది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్, ప్రైవేట్ కాదు. నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు చెయ్యి, నీకు అదే రిపోర్ట్ వస్తుంది. మరి మీ గవర్నమెంట్ లోపల మీరు 18లో అధికారంలో రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక 2 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేసి చారానా వేస్తూ అస్సలు చారానా ఎగ్గొట్టిరు. మీది అసలు రుణమాఫీ కాదు, మీది వడ్డీ మాఫీ పథకం. మా గ్రామానికి వచ్చింది 25 లక్షల రూపాయలు వచ్చి ఉంటాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల 25 లక్షల రూపాయలు రుణమాఫీ రూపాయల మా గ్రామానికి వచ్చినాయి. మా సర్పంచ్ను మా ఎంపీటీసీని కూర్చోబెట్టుకొని నిన్న మా శివారెడ్డిపల్లి గ్రామ ఎంపీటీసీ కూర్చోబెట్టుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టినా పరిగిలా. మరి నువ్వు ఏ విధంగా అసత్యాలు చెప్తున్నావు అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మళ్ళొకసారి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి రుణమాఫీ మా మండలానికి, దోమ మండలానికి చెప్తున్నా, 47 కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేస్తే మేము ఒక్క సంవత్సరంలోనే 67 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మీరు ఇది వాయిదాల పద్ధతిలో కూడా 3 ఏళ్లలో వేసారు. 3 ఏళ్లలో మీరు 47 కోట్లు ఇస్తే మేము ఒక్క సంవత్సరంలోనే 67 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. నేను ఏది చెప్పినా సాక్షాత్కారంతో చెప్తున్నా. కేటీఆర్ నువ్వు చెప్పినావు, నువ్వు అబద్ధాలు చెప్తే కులగణనపై విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దీనిపై విమర్శలు చేసేవారు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు, నిర్ణీత గడువులోపు కులగణన చేసిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నామన్నారు. ఈ విషయంలో స్ఫూర్తినిచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. కులగణన వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెడతాం, దీనిపై సలహాలు సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కులగణనకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ కవిత ఒక్కరే సమాచారం ఇచ్చారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీ దగ్గర ఉన్న సమాచార సేకరణ నియమించబడ్డ మండల స్థాయి అధికారికి ఇవ్వండి. వాటన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పినాం. అదేం చేయకుండా సహాయ నిరాకరణలాగా కనబడకుండా చేసి ఇవాళ యొక్క ప్రక్రియ మీద ఎవరైనా చేస్తే అది నేరుగా పరిగిన వర్గాల మీద దాడి మాత్రమే మాట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తా ఉన్నాం, సమర్థిస్తా ఉన్నాం. నేను మిగతా రాజకీయ పార్టీల స్టాండ్ కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకి పరిమితం కాదు, బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. ఒక బలహీన వర్గాల నాయకుడిగా మాటలకే పరిమితమై ఎదుటి వారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక, రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు.
బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు అందరూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బలహీన వర్గాల మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు అనేక సందర్భాల్లో ఈ యొక్క అంశం మీద ఉద్యమాలు చేసినారు, ఈ అంశాన్ని ప్రశ్నించినారు, ఈ అంశం కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా వారందరికీ కూడా వాట్సాప్ అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ కాజును, ఈ ఆకాంక్షను బతికించి ఇవాళ ఈ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేపట్టే దిశగా చేపట్టిన మీ పోరాటానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కంటిన్యూషన్ గా భవిష్యత్తులో పూర్తిగా మన చివరి అభ్యర్థి దాకా, చివరి వ్యక్తి దాకా ప్రభుత్వ ఫలితాలు అందేదాకా కూడా మన కార్యాచరణ కొనసాగాలని కూడా కోరుతా ఉన్నా. ఇవ్వలేదో ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీని కాదు, వాస్తవంగా చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనే సంకల్పంతో ఉందో ఆ సంకల్పం క్షేత్రస్థాయికి పోవడానికి ఏదైనా అడ్డం పడే శక్తులుంటే వారిని ఎదుర్కొని వారికి ధీటుగా మీరంతా కూడా కార్యనిర్వాహక క్షేత్రంలో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇలా మేము రాహుల్ గాంధీ గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ పూర్తి ప్రదాతలైనటువంటి జ్యోతి నల్గొండ బీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై సీనియర్ నాయకులు బండారు ప్రసాద్, పోతేపాక సాంబయ్య తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షిత్ రెడ్డి పార్టీని మేనేజ్ చేసి పదవి పొందారని, ఆయనను మార్చకపోతే పార్టీ కార్యాలయానికి కూడా రాకూడదని హెచ్చరించారు. ఈ వివాదం నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ నాయకత్వం ఈ అంశంపై ఇంకా స్పందించలేదు. ఇదే సమయంలో నాగం వర్షిత్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఫోటోలను పంచుకుంటున్నారు. ఈ పరిణామాలు నల్గొండ బీజేపీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని సూచిస్తున్నారు. ప్రతి మండలం పోయి, ప్రతి బూత్లో పోయి సభ్యత్వం అప్పుడు రెండోసారి క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈసారి మండల అధ్యక్షులుగా మీకు అవకాశం ఉంటుంది, మండల కమిటీల, జిల్లా కమిటీల అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కేంద్ర పార్టీ సూచన మేరకే ఆ విధంగా అందడం చెప్పడం జరిగింది. కానీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి నియామకం మీ అందరికీ కూడా తెలుసు. అతను ఎప్పటి నుంచి వచ్చాడో, అతను వచ్చినా కూడా ఎప్పుడు కూడా సాధారణ సభ్యత్వం లేదు. ఈసారి ఆయనకు సాధారణ సభ్యత్వం, ఇంకా క్రియాశీల సభ్యత్వం ఎవరికి కూడా ఈసారి రాలేదు. అందరి అర్హత సాధించి అప్లై చేసుకోవడం జరిగింది. ఇదొకటి. 2 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈ యొక్క బాధ్యత ఇవ్వాలని స్పష్టంగా కేంద్ర పార్టీ చెప్పినా కూడా రాష్ట్ర పార్టీ నాయకులందరినీ మోసం చేసి మేనేజ్ చేసి ఈ యొక్క పదవి తెచ్చుకోవడాన్ని కార్యకర్తలందరూ కూడా జీవించలేకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క గత 11 నెలలుగా అతని యొక్క వాలకం మేము అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. పేమెంట్ వర్కర్లను పెట్టుకొని నిజమైన కార్యకర్తలను అవమానపరిచే విధంగా అతని యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. గారడి మాటలు, నిత్యం అబద్ధాలు మీ అందరికీ కూడా తెలుసు. ప్రెస్ వాళ్ళకు కూడా ఏ విధంగా చెప్తాడు, నాయకులకు ఏ విధంగా చెప్తాడు, కార్యకర్తలకు ఏ విధంగా చెప్తాడు. అన్ని హంబక్ మాటలు, చేతలు ఏముండవు. కాబట్టి అలాంటి యొక్క వ్యక్తి కింద నాయకత్వం అప్పచెప్తే పార్టీ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా బయటికి వచ్చి ఈ విధంగా ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను వ్యక్తులను మోసం చేసే వ్యక్తులను చూసినాం, కానీ పార్టీని మోసం చేసి పదవి తీసుకోవటం వర్షిత్ రెడ్డికి దక్కింది. కాబట్టి ఇప్పటికైనా మేమందరం కూడా మొదటి నుంచి కూడా ఇతని యొక్క కార్యక్రమాలు, పార్లమెంటు ఎన్నికల్లో నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేసింది, ఇతను అధ్యక్షుడైనాక కరెంటు బిల్లు ఏ విధంగా పెండింగ్ ఉంది బీజేపీ ఆఫీసులో, ఏ రోజు కూడా ఒక పేపర్ కూడా మన బీజేపీ ఆఫీసులో చదువుదామంటే కార్యకర్తలకు అందుబాటులో లేదు. మేమందరం కూడా కష్టపడి భవ్యమైన కార్యాలయం నిర్మాణం చేసినాం. అతను చేసింది ఏమీ లేదు, హంబక్వే. కాబట్టి ఎంత కూడా గమనించాలని, ఖచ్చితంగా అతను చేంజ్ చేసే వరకు మేము ఎవరం కూడా ఆ బీజేపీ ఆఫీసు మెట్లు తొక్కదలుచుకోలేదు. ఖచ్చితంగా నాయకత్వం మాకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ కార్పొరేటర్లు ప్రలోభాలకు గురై
కిడ్నాప్ చేయబడ్డారని ఆరోపించారు. వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రకారం కార్పొరేటర్లు అమర్నాథ్ రెడ్డి, శేఖర్, అజయ్ కుమార్ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. అదేవిధంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ టీడీపీ అనుకూల రౌడీలను పంపి దాడులు చేయించారని ఆరోపించారు. వైసీపీకి చెందిన 4 కార్పొరేటర్లు 45వ వార్డు అనీష్, 50వ డివిజన్ అనిల్, 16వ వార్డు మోహన్ కృష్ణ యాదవ్, 5వ వార్డు అమర్నాథ్ రెడ్డి కిడ్నాప్ కు చేయబడ్డారని వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలన్నారు. ఈ ఘటనపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. కిడ్నాప్ కు గురైన కార్పొరేటర్ల ప్రాణాలను ప్రమోదం ఉందని ఎస్పీ వారు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 200 మంది పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లు కిడ్నాప్ చేయబడ్డారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు నీచంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హోటల్లో ఉంటే, రిసార్ట్స్ లో ఉంటే రాత్రి 12 గంటలకు తిరుపతికి సంబంధించినటువంటి రౌడీలు ఈ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు మదనట, అతను అమ్మాయిలు ఆడవాళ్ళు అనేది కూడా చూడకుండా ప్రతి రూము తట్టి మీ అంతు చూస్తాం, మీ కథలు చూస్తాం, చాలా అమానవీయంగా వాళ్ల మీద ప్రవర్తించటం, అవన్నీ కూడా వీడియోల ద్వారా మొత్తం సభ్య ప్రపంచమంతా కూడా చూసింది. చివరకు అభినయ్ వెళ్లి మా వాళ్లనందరినీ కూడా వాళ్లతో వాగ్వాదం చేసి ఆ రౌడీలతో విడిపించుకొని రావటం జరిగింది. పొద్దున్నే వాళ్ళనందరినీ కూడా మా ఎంపీ గారు గురుమూర్తి గారు, శాసనమండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, మా మేయర్ శిరీష గారు, వీరి ఆధ్వర్యంలో అందరూ ఒక బస్సులో ఓటింగ్ కు పాల్గొనడానికి వెళితే మార్గమధ్యంలోనే ఆపేసి ఆ బస్సును అద్దాలన్నీ కూడా విరగ్గొట్టి, దీనికంతా కూడా అన్నా రామచంద్రుడు అనేటువంటి ఒక ఆకు రౌడీ నాయకత్వంలో అతని శిష్యుడు శంకర్ ఇంకా ఇతర అనేక అసాంఘిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ కులగణన సర్వే నివేదిక విడుదల చేసిన సీఎం. రాష్ట్రంలో 1.12 కోట్ల కుటుంబాలపై కులగణన సర్వే పూర్తి. ఇది సంక్షేమ విధానాల రూపకల్పనకు ఉపయోగపడుతుందన్న రేవంత్ రెడ్డి. సభ వాయిదా వేయడంపై హరీష్ రావు ఆగ్రహం. 2 నిమిషాలకే వాయిదా వేయడమేంటని నిలదీత. మొన్న ప్రతిపక్షంలో ఉన్న, ఈ రోజు పాలకపక్షంలో ఉన్న, ప్రిపేర్ కాలేదని విమర్శ. సభను వాయిదా వేసి నిబంధనలు తుంగలో తొక్కారన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. వైసీపీ కీలక నేతలతో తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయిన జగన్. విజయసాయి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం. నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్. తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్యపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. బీసీలను మోసం చేస్తున్న తీన్మార్ మల్లన్న అన్న కేఏ పాల్. కృష్ణయ్యతో 80 కోట్లు ఖర్చు మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని వెల్లడి. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం. డిప్యూటీ స్పీకర్ గా మునికృష్ణ. 26 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ అందుకున్న మునికృష్ణ. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 ఓట్లు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విజయ్ టీవీ.